హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. చూసిరా ఫ్రెండ్స్, తీసుకోక ఫస్ట్ టైం ఆవును తీసుకుంటున్నామని చెప్పినాం కదా. ఫస్ట్ టైం అయితే ఆవును తీసుకున్నాక మాకైతే ఎంత గోస వచ్చిందో చూసిర్రా. ఏంటి అని అనుకుంటుర్రా, జ్వరం వచ్చింది. ఫస్ట్ 2 డేస్ ఏమో దీన్ని ఒర్రడంతోనే గడిచిపోయింది, 2 రోజులు. ఇంకో రోజుకైతే ఇక టానిక్లకు వచ్చింది పరిస్థితి. చెప్పినాం కదా, ఎంతెంత భయపడుకుంటూ ఆవులను తీసుకున్నామో అంతంత అవుతుందని అంటారు కదా. అయినా ఒకసారి వాడే చూద్దాం, ఒకసారి తీసుకునే చూద్దాం, వీటిలో ఎట్లుంటుందో అని తెలుసుకుందామని అయితే మేమైతే ఇందులోకి అయితే ఆవును తీసుకోవడానికి అయితే ధైర్యం చేసిన తర్వాత ఏముంది చూసిరా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చింది. టానిక్స్ ఎక్కువ వాడాల్సి ఉంటుంది ఆవులో తీసుకుంటే అని చెప్పినా. ఇంకా చూడండి, టానిక్లు అయితే తీసుకున్నాం. పాపం జ్వరం వచ్చింది. ఇంజెక్షన్స్ కూడా 105 ఫీవర్ వచ్చింది. అందుకే అది 2 డేస్ 3 డేస్ అరవడం, మేత మేయలేదు. ఎక్కడ కట్టేస్తే అక్కడనే ఇట్లా మనం చలి జ్వరం వచ్చినట్టు ఊగిసలాడినట్టు ఊగింది. అప్పుడైతే మస్తు భయమైంది ఫ్రెండ్స్. ఇక ఎట్లా అని ఆయనతో డాక్టర్కి అయితే కన్సల్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చిర్రు. డాక్టర్ వచ్చి చెకప్ చేస్తే ఫీవర్ ఎంత ఉంది అని 105 వచ్చింది ఫీవర్. వచ్చేస్తే ట్యాబ్లెట్స్ 2 డేస్ వాడినాం. నెక్స్ట్ 2 డేస్ అయితే ఇంజెక్షన్స్, ఈ రోజుతోనైతే క్లియర్ అయిపోయినాయి ఇంజెక్షన్స్. ఇక ఈ టానిక్ ఇది దేనికోసం, టానిక్ ఇది దేనికోసం, ఈ జ్వరం వస్తే వీటికి ఏంది ప్రాబ్లం, ఎక్కువ కాలుష్యమే కదా, కాలుష్యం డౌన్ అవుతుంది కాబట్టి అందుకోసానికైతే ఇవైతే మేము ఈ టానిక్ అయితే తీసుకొచ్చినాం. సన్ సిల్కల్ విటమిన్స్, మినరల్స్, మిల్క్ అన్నీ పెరగడానికి, మిల్క్ ఎక్కువ అవ్వడానికి, వీటికి విటమిన్స్ ప్రతి ఒక్కటైతే పెరగడానికైతే ఈ టానిక్ అయితే యూజ్ అవుతుందట. ఇదైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఆవుతోటి అయితే మాకైతే మస్తు ఇదైంది ఫ్రెండ్స్. ఆవుకైతే ఇగో ఫీవర్ వచ్చింది, కొత్త ఆవుకు. ఇగో చూడండి, గోళీ వేయడానికైతే, ఏది గోళీ చూపెట్, గోళీ ట్యాబ్లెట్ నేమ్ మెలోనెక్స్ టాబ్లెట్ అయితే పెట్టేస్తున్నాం. ఇట్లా పచ్చిగడ్డలు పెట్టయితే ఆవుకైతే పెడుతున్నాం. చూడండి, ఇట్లనైతే పెట్టేస్తాం. ట్యాబ్లెట్లు అయితే పచ్చిగడ్డలో పెట్టేస్తాం ఫ్రెండ్స్. చూడండి, జ్వరము వచ్చేది రాందైతే ఇప్పుడు వర్షాకాలం సీజన్ కదా, జ్వరాలు అయితే బాగా వస్తున్నాయి. గమనించుకుంటూ ఉండండి పశువులను అయితే, ఓకేనా. అట్లే తినేసినాయి, అయిపోయింది. ఆ 2 డేస్ అయితే అసలు ఆ లేగ కూడా పాలైతే అస్సలు ఇయ్యనీయలేదు, చీకించుకోలేదు, అసలు దగ్గర కూడా రానియలేదు. పాపం దానికి జ్వరం ఉందని మాకేం తెలుస్తుంది. దీనిలో ఎక్కువ అది మనకి ఎట్లనో దానికి తెలియదు కాబట్టి బర్రెలు అయితే అవి ఎట్లుంటాయో చూసి మనం ఎక్కువ చేసేటోళ్ళం. ఇక దీనికి ఏంది అసలు ఇక తరిపిదే కదా, ఏమో అది అంతే చీకించుకుంటుంది, వాళ్ళు అబద్ధం ఆడిర్రేమో ఇచ్చిన వాళ్ళు అని అనుకున్నాం. పాలు గిట్లా తక్కువ ఇస్తే. పాపం అదేం లేదు, దాని జ్వరం వల్ల పాలైతే ఈ 2 రోజులైతే ఏం లేదు, పాలైతే తక్కువ. ఆవు పాలకి ఇప్పుడు లీటర్కి ఎంత పడుతుంది రేటు? 3 ఫ్యాట్ వస్తే 34 రూపాయలట. ఇంకా 3 ఫ్యాట్ వస్తేనైతే 34 రూపాయలు పడుతుందట. లీటర్కి వచ్చేసి ఇవి 50 రూపాయలు కదా, 50. బర్ల పాల కన్నా 30 రూపాయలు తక్కువ కదా లీటర్కి లోకల్ సేల్. అంతే. వీటికి మా దగ్గర వచ్చేసి అయితే ఫ్యాట్ని బట్టి వీటికి కూడా లోకల్ సేల్కి అయితే వచ్చేసి 50 రూపాయలకి లీటర్ అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఆవు పాలు. ఇప్పుడైతే ఆవు ఫీల్డ్లోకి అయితే దిగినాం. ఎంతెంత భయపడకుండా దిగినామో అంతంత అన్నట్టుగా ఇప్పుడైతే కవర్ అయింది. ఈరోజు అయితే 2 లీటర్లు అయితే ఇచ్చింది ఒక్క పూటకి. ఇప్పుడు ఎన్ని ఇస్తుందో చూడాలి. ఇక లాగనైతే వదిలిపెడుతున్నాం, చీకటి అయింది. చూసిర్రా, ఇక ఈరోజు అయితే మంచిగా నిలబడైతే లాగనైతే మంచిగా ఎక్కించుకుంటుంది. చూసిర్రా, ఈ దూడ కోల్లాగా మగ దూడనే. కానీ
గోమారి కోసానికైతే మంచిగా వేడివేడి నీళ్ళు అయితే కాగబెట్టేసి మస్తు గోమారి కూడా పట్టింది ఫ్రెండ్స్. ఆ భయానికైతే గోమారికి కూడా మేమైతే చాలా భయపడేటోళ్ళం. అందుకోసం ఇక వేడివేడి నీళ్ళు అయితే కాగబెట్టేసి ఫస్ట్ తల్లికైతే ఏం లేకుండానైతే చేసినాం, స్నానం చేపించినాం. ఈ ఆవులకేంది డైలీ కంపల్సరీ ఎప్పుడు గోమారైనా ఏది కుక్క పీడదు అంటారు, అవి పడతానైతే మేమైతే ఇగో ఇట్లా మంట పొగ పెట్టేసి అయితే ఇళ్ళనే ఏరేస్తాం. బర్రెలకైతే అట్లా వేసేటోళ్ళం. ఇక వీటికి ఇక మొత్తం వీటెంబడే ఉండు అవుతుంది. ఈ ఒక్క ఆవును తీసుకొచ్చుడేమో కానీ గడ్డి మొత్తం ఇక దీంతో అయితే ఒక 2 రోజులు అయితే మనసున పట్టలే. అందుకే అసలు ఇక వీడియో కూడా వేయాలనిపించలేదు ఫ్రెండ్స్. చూసిరా ఎట్లుంటుందో ఏమో. ఇంత ఖుషి కొద్ది తీసుకుంటే ఎందుకనంటే ఇన్ని బర్రెలని సాధింది ఒక ఎత్తు, ఆవు గోమాత సేవ చేసింది ఒక ఎత్తు అన్నట్టు. గోమాత సేవ చేయాలి అని మేమైతే చాలామంది అన్నారు. అందుకోసానికైతే ఇక ఇష్టం కొద్ది అయితే తీసుకున్నాం. కానీ ఇంత కష్టం వస్తుందని అయితే అస్సలు అనుకోలే. కానీ ఇందులో కూడా ఇక తెలుస్తుంటే పోతుంటే అనుభవం వస్తూ ఉంటుంది కదా. ఇక మేమైతే ప్రయత్నం చేసినాం. ఈరోజు ముఖం వెలుగుతుంది. నిన్న మొన్న మస్తు డల్గా ఉన్నాం, ఎందుకంటే ఎట్లుంటుందో ఏమో అని చాలా భయపడ్డాం. ఇక దీనికి కూడా ఎందుకంటే చీకటి అయింది కదా, ఇక ఊపాలి ఆవుకు కూడా. చూసిర్రా ఇక మీ దగ్గర కూడా పాలు విండడం స్టార్ట్ అయింది కావచ్చు. ఓకేనా, ఎన్ని గంటలకు విండుతారో మీ దగ్గర లీటర్లకి ఎంత చొప్పున పడుతుందో ఇవ్వండి. పాలు అయితే అలకగా వస్తాయి. ఎలాంటి వారినైనా చిన్నపిల్లలనైనా సరే మంచిగా రాణిస్తుంది ఫ్రెండ్స్. అవైతే పొడవడం అయితే లేదు. అట్లాంటి పొడవని వాటినే తీసుకోండి, పొడిచే వాటిని అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుద్ది కదా, అందుకే. ఓకేనా, మళ్ళీ ఏమన్నా వీడియోస్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చెప్తా ఏం డౌట్స్ ఉన్నా. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా షేర్ చేయండి. మాలాంటి యువ రైతులను మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేస్తేనే మేమైతే చాలా ఆనందిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరి బాయ్ చెప్పేసేయండి. బాయ్.